అధిక లాభాలు సొంతంగా తీసుకోవాలని ఆరాటపడినారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు చూడండి అధ్యక్ష, అవన్నిటినీ తీసేసి దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగానైతే బ్రాండ్లను కనబడుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కల్తీ మద్యం అధ్యక్ష. విషాన్ని మద్యం రూపంలో చేసి ప్రజల దగ్గర తాగించారు అధ్యక్ష. పైరోగలాల్, ఐసోప్రోపైలేట్ యాసిడ్ అనేటువంటి కొన్ని హానికర రసాయనాలు మద్యంలో కనుగొనబడ్డాయి అప్పటి జగన్మోహన్ రెడ్డి హయాంలో. సుమారుగా 30,000 మంది 5 సంవత్సరాల కాలంలో చనిపోయారని అంచనా వేస్తా ఉన్నారు. ఇంకొక 36,000 మందికి కిడ్నీలు, లివర్లు దెబ్బతిన్నాయనే విషయాన్ని మనం అప్పట్లో పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3 రాసాయనిక ల్యాబొరేటరీలను ఈ శాఖ కింద తెరిచాం అధ్యక్ష. ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, 9 రకాల పరీక్షలు జరిపిన తర్వాతనే మద్యం షాపుల్లోకి వెళ్తా ఉంది, అక్కడ అమ్మబడతా ఉంది అన్న విషయాన్ని మీకు సగర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. పక్క రాష్ట్రాల నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వద్ద అయితే పూర్తిగా కర్ణాటక మద్యం తప్ప ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని తాగేవాళ్ళు కాదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో కర్ణాటక మద్యం తాక్కపోగా ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. 40% అమ్మకాలు పెరిగినాయంటే మన మద్యం ఎంత నాణ్యతతో తయారు చేస్తున్నాము కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నింటికంటే ముఖ్యది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక క్వార్టర్ బాటిల్ 150 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి పేదవాడెవడన్నా కూలీకి పోతే 500 రూపాయలు సంపాదిస్తే సగం డబ్బులు మద్యానికే పెట్టే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులో మద్యాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యాక్టరీలన్నింటినీ కూడా వశపరుచుకొని 2 నిమిషాలు అధ్యక్ష, నాకు 2 నిమిషాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 2 నిమిషాలు లేదు సార్. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర మద్యాన్ని కొని ప్రజలకు సరఫరా చేశారు అధ్యక్ష. సుమారుగా 3,500 కోట్ల దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణానికి తెరలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధ్యక్ష. విచారణలో తెలుస్తా ఉంది, వీళ్ళు ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, ఆఫ్రికాలో గన్లు చేశారు. చివరికి 2024లో మనందరి మీద కూడా ఎన్నికల్లో డబ్బులు వెదజల్లారు. అదేవిధంగా అలవాటైన పద్ధతిలో కేసులు, జైళ్లు, బెయిళ్ళని ఈరోజు వాళ్ళు తిరుగుతా ఉన్నారు కోర్టుల చుట్టూ అధ్యక్ష. దర్యాప్తు చేస్తున్నాం అధ్యక్ష, ప్రజలకు హామీ ఇస్తున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నిందితులను శిక్ష పడేలాగా చేసి ప్రజల ముందు నిలబెడతాదనే నమ్మకం నాకుంది అధ్యక్ష. రెండోది, ఈ తప్పులన్నింటినీ సరిచేసుకోవడానికి వీలు లేకుండా ఎక్సైజ్ శాఖను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సెబ్ అని, ఎక్సైజ్ అని 2గా విభజించి ఆ శాఖల కోరలు తీసేసి ఎందుకు ఉపయోగపడని విధంగా చేశాడు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అన్నిటినీ కలిపి మళ్ళీ ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి ఈ శాఖను పటిష్టంగా చేస్తున్నాం అధ్యక్ష. కూటమి నాయకత్వంలో నవోదయ 2.0 పథకం ద్వారా నాటుసారాని పూర్తిగా నిర్మూలిస్తున్నాం అధ్యక్ష. ఈగల్ టీమ్స్ ద్వారా మద్యం ఆదాయంలో 2% గంజాయి నిర్మూలనకు ఉపయోగిస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు ఈరోజు భరోసా ఏర్పడింది, తాము తాగేది నాణ్యమైన మద్యమని, సరైన ధరకు కొంటున్నామని, సురక్షితంగా ఉన్నామని మందుబాబులందరూ కూడా భావిస్తున్నారు. వాళ్ళందరి తరఫున సరే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సుధీర్ కుమార్ రెడ్డి గారు 2 నిమిషాలు మీకు. ఇక్కడి నుంచి ఇంకా పూర్తిగా బెల్ చేతిలోనే ఉంటుంది, సమయం చాలా తక్కువ ఉంది.